ఒకవేళ చిన్న చిన్న ముక్కలుగా ఉన్న భూకమతాలు ఏవైతే ఉన్నాయో ఆ భూకమతాల రైతులు గనక యజమానులు గనక ఇష్టపడ్డట్టయితే వాటన్నిటిని కలిపి ఒకే చోట చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. అది ఆ గ్రామంలో కొద్దిమంది రైతులు ఇష్టపడి బదలాయింపన్నా చేసుకోవచ్చు, లేదా మొత్తం గ్రామంలో కూడా ఈ భూకమతాలన్నిటినీ కన్సాలిడేషన్ చేయడానికి ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. ఏ పద్ధతిలో చేస్తారు అంటే, ఇప్పుడు ఒక రైతు, ఇప్పుడు నాకు భూమి ఉంది, నాకు 2 చోట్ల భూమి ఉంది, ఇక్కడ కొంత 1 ఎకరం ఉంది, ఇంకో చోట ఇంకొక 2 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఆ రెండింటిని నేను ఒక చోట కలుపుకోదలుచుకున్నాను. అయితే ఆ 2 ఎకరాలు ఉన్న చోట ఇంకొక ఎకరం నాకు కావాలి దీని బదులుగా, లేదా ఇక్కడ ఎకరం ఉన్న చోట ఇంకో 2 ఎకరాలు నాకు రావాలి, అక్కడ నుంచి నేను తీసుకోవాలంటే అక్కడ ఉన్న 2 ఎకరాలని వేరే వాళ్ళతో మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా వ్యక్తులుగా గనక, అంటే ఊరు మొత్తం కాకుండా కేవలం 2-3 రైతులు తమకున్న భూముల్ని, అది అన్నదమ్ములు కావచ్చు, పాలివాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర ఏ రైతులైనా పక్క రైతులు, పక్క గెట్టు రైతులు కావచ్చు, ఇలా మార్పిడి చేసుకోవడానికి ఇప్పటికే నియమం ఉంది. దాన్ని రద్దుబదులు కింద, రద్దుబదులు అంటారు, లేదా హద్దుబదులు, రద్దుబదులు అంటాం దీన్ని. రద్దుబదులు కింద ఇట్లా మనం మార్పిడి కనుక చేసుకున్నట్లయితే ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ఒకరి భూమి ఇంకొకరి పేరు మీద మార్చడానికి అవకాశం ఉంటుంది.